బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 10వ తేదీన రాష్ట్రానికి రానున్న ప్రధాని సుమారు 7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యంగా జెన్జీ యువతతో పాటు మహిళలు, కేంద్ర పథకాల లబ్ధిదారులను భారీగా తరలించే కమలం పార్టీ వ్యూహ రచన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి 1,500 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 10వ తేదీన రాష్ట్రానికి రానున్న ప్రధాని సుమారు 7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యంగా జెన్జీ యువతతో పాటు మహిళలు, కేంద్ర పథకాల లబ్ధిదారులను భారీగా తరలించేలా కమలం పార్టీ వ్యూహ రచన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి 1,500 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మోదీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. రావాలి. ఏదైతే ప్రధానమంత్రి మూడోసారి దేశానికి ప్రధానమంత్రి దాదాపు 2.5 సంవత్సరాలుగా పైగైనప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ పర్యటన చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, అదేవిధంగా విదేశీ పర్యటనలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సార్లు ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ, కొన్ని డేట్లు ఖరారైనప్పటికీ ఇప్పటి వరకు రాలేదు. ఇవాళ వచ్చే నెల 10వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నాడు. మూడోసారి ప్రధానమంత్రి అనేది తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీన ప్రధానమంత్రి దాదాపుగా 7,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి శంకుస్థాపనలు చేయనున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రి, అదేవిధంగా మెట్రో ట్రైన్ విస్తరణ పనులు కూడా ఆయన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్లో ఫ్యాక్టరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను పాటు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేసేందుకు ఆయన వచ్చే నెల 10వ తేదీన ప్రధానమంత్రి వచ్చిన నేపథ్యంలో ప్రారంభోత్సవాలు చేశారు. దీనికి సంబంధించి అయితే ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు అయితే రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమవుతుంది. ఇప్పటికే దాదాపుగా అందరికీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేకరణ చేయడంతో పాటు ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ పరిధిలోని దాదాపుగా ప్రతి డివిజన్ నుంచి 1,500 మందిని దీనికి సభకు తీసుకొచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే జెన్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉందో ఆ జెన్జీకి సంబంధించిన యువతను భాగస్వామ్యం చేయడం పాటు, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఆ పథకాల లబ్ధిదారులను, అదే యువతను, మహిళలను ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని తరలించేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ నెల 11వ తేదీన పార్లమెంట్ లో మహిళా బిల్లు రిజర్వేషన్ సంబంధించిన విరిగిపోవడం, దానికి సంబంధించి 33% రిజర్వేషన్ అమలు కోసం ఏదైతే మోడీ ప్రయత్నం చేస్తే దాని గురించి కూడా ఎక్కువగా ప్రచారం చేసేందుకు కూడా ఆ మహిళలను ఎక్కువ ఇందులో భాగస్వామ్యం చేయాలన్నదిగా ప్రధానంగా బీజేపీకి టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు అందుతున్న వారి మహిళలతో పాటు పార్టీ మహిళలను, అదేవిధంగా ఇతర వాళ్ళలో పార్టీలకు చెందిన మహిళలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కువగా మహిళలను, యువతను ఈ సభకు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందిస్తుంది. తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి వాటికి కావాల్సిన ఎవరైతే ఎక్కడైతే ఏర్పాటు చేసిన సభకి ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు అయితే సిద్ధం చేసేందుకు దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి వచ్చే నెల 10వ తేదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు, ఏ విధమైన మెసేజ్ ఇస్తారు, అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ముందుగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారంటే ఆ రాష్ట్రంపై కేంద్రం అదేవిధంగా జాతీయ నాయకత్వం దృష్టి పెట్టిందని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి ఎన్నికల సమయంలో కానీ
ఆ తర్వాత ఆ రాష్ట్రాలకు ఆయన ప్రధానమంత్రి వెళ్తున్నారంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం పాటు వాటికి అనేక శంకుస్థాపనలకు ఆయన శ్రీకారం చుడుతూ ఆ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలనేది ప్రధానంగా ఉంటుంది. గతంలో చూసినట్లయితే గత ఎన్నికలలో కూడా బీజేపీ ప్రధానంగా తెలంగాణపై దృష్టి పెట్టింది. అయితే లాస్ట్ ఆ ఎన్నికలలో అది విజయం సాధించాలో ఈసారి ఏ విధంగానైనా తెలంగాణలో పాక వేయాలన్నది కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం భావిస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటే అందుకే పెద్ద ఎత్తున 7,500 అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసేందుకు మోడీ ఇప్పుడు సిద్ధమైన కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని మోడీ ఏ విధమైన కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన సందేశిస్తారు, ఎలాంటి వాగ్దానాలు చేస్తారు, ఏ విధంగా ముందుకు పెడతారు అనేది కూడా పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.